నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలా మందికి ఇంజనీరింగ్ అనగానే సిఎస్సి బ్రాంచ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఎప్పటికీ డిమాండ్ తగ్గని బ్రాంచెస్ అయితే చాలా ఉంటాయండి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ బ్రాంచెస్తో ఎన్ఐటీల్లో మనం చదవచ్చా, అసలు క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉంటాయి, టాప్ క్యాంపస్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం బ్రాంచ్ ఏంటో చూద్దామండి. మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. సో ఇది నథింగ్ బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ని కలిపితే వచ్చే బ్రాంచే. ఓకేనా, ఫర్దర్గా మాట్లాడుకుందాం ఈ బ్రాంచెస్ గురించి, క్లోజింగ్ ర్యాంక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, పవరింగ్ ఈవీస్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో రీసెంట్ డేస్లో మనం పెట్రోల్, డీజిల్కి బదులుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి యూజ్ చేయడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం కదా, దానికి అలాగే సెమీ కండక్టర్ మీకు తెలియంది కాదు, ప్రతి దాంట్లో కూడా చిప్ అనేది ఉంటుంది, మదర్ బోర్డ్ ఉంటుంది కదా. సో సెమీ కండక్టర్స్ అనేవి మనం మోస్ట్లీ ఇండియాలో చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎప్పుడు మనం ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ సొంతంగా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవి ఎప్పటికీ ఎక్స్పైర్ కానీ, అంటే వ్యాలిడిటీ పోవడం కానీ, లేదంటే ఏఐ వచ్చి ఏదోటి చేయడం కానీ అలాంటివి అయితే ఉండే అవకాశం లేదు. ఓకేనా, ఈ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అన్న డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్రాంచ్లో కోర్ ఏరియాస్ గురించి మాట్లాడుకోవాలంటే మెటలర్జీలో స్టీలు, అల్యూమినియం, కాపర్ ఇండస్ట్రీ, అలాగే మెటల్ ఎక్స్ట్రాక్షన్, రీఫైనింగ్, ఎలో డిజైన్, ఇవన్నీ ఉంటాయండి. ఇక మెటీరియల్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అంటే నానో టెక్నాలజీ, బయో మెటీరియల్స్, అలాగే సెమీ కండక్టర్స్, ఏరోస్పేస్ మెటీరియల్స్ లాంటివి అయితే ఉంటాయి. ఓకేనా, కోర్ సెక్టార్ జాబ్స్ కూడా మనకి స్టీల్ ప్లాంట్స్లో, మైనింగ్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్లో, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్లో అయితే ఉంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. మనకి ఎన్ఐటి తిరుచి, ఇక్కడ ఈ బ్రాంచ్ కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలో చూద్దాం. క్లోజింగ్ ర్యాంక్, స్టార్టింగ్ ర్యాంక్ చూద్దామండి. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 18,321, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 27,118 లోపు అయితే క్లోజ్ అవుతుంది. ఇక తిరుచి తర్వాత బ్రాంచ్ చూద్దామండి. ఎన్ఐటి కర్ణాటకలో కనుక సురత్కల్, చాలామందికి తెలుసు. ఇక్కడ కనుక ఈ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేయాలి అంటే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 20,060 నుంచి క్లోజింగ్ ర్యాంక్ 24,264 మధ్యలో అయితే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలి. మీ కేటగిరీ ఆధారంగా, నేను జనరల్ కేటగిరీ ఆధారంగా చెప్తున్నాను. ఓకేనా, ఇక నెక్స్ట్ ఎన్ఐటి గురించి మాట్లాడుకుందాం. ఎన్ఐటి వరంగల్ మనకి చాలామందికి దగ్గర, అది కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దగ్గర కాబట్టి. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 28,024, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 36,742. సో మన ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, ర్యాంక్ కూడా కాస్త ఎక్కువ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రాంచ్ అనేది రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. మీరు గమనిస్తే రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న బ్రాంచ్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా ఎలాంటి తప్పు లేదు, ఇబ్బంది కూడా లేదు. ఇక ఎన్ఐటి రూరల్కి, ఎన్ఐటి జైపూర్కి క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తే 31,600, అలాగే ఇక్కడ జైపూర్లో వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్ 33,703 లోపు అయితే మీకు వస్తే కనుక జనరల్ కేటగిరీ ఆధారంగానే చెప్తున్నారండి, మీకు ఈ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మాట్లాడుకున్న 3 ఎన్ఐటీస్లో సీట్ రాకపోతే ఈ 2 ఎన్ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ఇక ఎన్ఐటి క్యాలికట్లో కనుక ఈ మెటలర్జీలో ఇంజనీరింగ్లో మీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంకు లోపు వచ్చి ఉండాలంటే 33,674 లోపు అయితే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇక విఎన్ఐటి నాగ్పూర్లో కనుక ఈ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేయాలి అంటే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 44,630, ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 28,519. సో ఈ ర్యాంక్ మధ్యలో కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే కనుక విఎన్ఐటి నాగ్పూర్లో మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు. రైట్, ఇక ఎన్ఐటి దుర్గపూర్లో కనుక మీకు కనుక మెటలర్జీలో ఇంజనీరింగ్ చేయాలి అంటే మీకు రావాల్సిన ర్యాంక్ 45,449 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇక జంషెడ్పూర్, ఎన్ఐటి జంషెడ్పూర్లో కనుక చదవాలి అంటే 48,995 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా, రైట్, ఇక ఎన్ఐటి రాయ్పూర్లో కనుక మీకు చదవాలి అనుకుంటే కనుక ఈ బ్రాంచ్లో 85,636 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలండి. ఇక రూర్కెలాలో కనుక మీరు చదవాలి అనుకుంటే సిరామిక్ ఇంజనీరింగ్లో 36,000 లోపు, మైనింగ్ ఇంజనీరింగ్లో 39,000 లోపు అయితే కనుక ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకే, ఈ గ్రాఫ్ చూస్తే కనుక రోజు రోజుకి డిమాండ్ ఎంత పెరుగుతుంది అనేది చూపిస్తోంది ఇలాంటి బ్రాంచెస్కి. సో మనం చాలా చూస్తే ర్యాట్ రేస్లా అయిపోయింది కదా, చాలామంది సిఎస్సి బ్రాంచ్ వైపే పరిగెడుతున్నారు. ఇలాంటి బ్రాంచెస్ చాలామంది తక్కువ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి బ్రాంచెస్లో
గ్లోబల్ షిఫ్ట్ టు ఈవీ బ్యాటరీస్. మనం ఈవీ బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈవీ వెహికల్స్ ఇవన్నీ కూడా. సో మొత్తం ప్రపంచమంతా ఈవీ వెనకాల పరిగెడుతుంది కాబట్టి ఇలాంటి బ్రాంచెస్కి ఢోకా అనేది లేదు. ఓకే, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా బాగా గ్రో అవుతుందండి ఇండియాలో. సో ఈ బ్రాంచ్ కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనే భయం అయితే అవసరం లేదు. అవసరమైతే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. మనకి కౌన్సిలింగ్లో ఏంటంటే స్టేట్ కోటాలో కూడా, హోమ్ స్టేట్ కోటాలో కూడా చాలామందికి రిజర్వేషన్స్ వర్తిస్తూ ఉంటాయి. అంటే మీరు ఆ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు చదివారు, మీరు 1 నుంచి 9వ తరగతి లేదంటే 9 నుంచి ఇంటర్, ఈ 4 సంవత్సరాలు చదవాలన్న నిబంధనలు అయితే ఉంటాయి కదా. సో అవన్నీ ఎవరైతే సాటిస్ఫై చేస్తూ ఉంటారో హోమ్ స్టేట్కి చెందిన రిజర్వేషన్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ఎన్ఐటీస్ కనుక మీ స్టేట్లో ఉంటే ఓకే, ఇలాంటి బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ మీకు ఏ బ్రాంచ్ ఇష్టమైనా ఓకే, ఈ బ్రాంచ్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. ఓకే, సో మెయిన్గా ఏ కాలేజ్ అయితే బెస్ట్, ఏ ఎన్ఐటీ అయితే బెస్ట్ అంటే తిరుచి, సూరత్కల్, వరంగల్ ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ వచ్చేసి కాలికట్, నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి రూర్కెలా ఆర్ జైపూర్. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదిస్తూ ఉండండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్సికి ఆల్టర్నేటివ్గా ఉన్న బ్రాంచెస్ ఏంటి, అంటే అంతే హైప్ ఉండే బ్రాంచెస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. సో అలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.